రవి తన ఇంటి వెనుక తోటలో ఆడుకుంటున్నాడు. తనకు బోర్గా అనిపించింది. పైకి చూసేసరికి చెట్టు కొమ్మపై చిన్న పిట్టగూడు కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకుని ఆ గూడును గుచ్చాడు. ఇది సరదా కోసం మాత్రమే అని తనలో తాను అనుకున్నాడు. ఆ గూడు కింద పడిపోయి పగిలిపోయింది. అందులో ఉన్న చిన్న గుడ్లు చిట్లిపోయాయి. అంతలోనే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గట్టిగా వర్షం స్టార్ట్ అయింది. రవి ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళాలనుకుంటుండగా ఓ మెల్లని బాధతో కూడిన స్వరం వినిపించింది. తిరిగి చూసేసరికి పాపం పగిలిన గూడు పక్కనే తల్లిపెట్ట వర్షంలో తడుస్తూ కూర్చుంది. ఆ పగిలిన గుడ్లను చూసి బాధతో అరుస్తుంది. రవి మనసు ఒక్కసారిగా బరువైపోయింది. తాను ఏం చేశాడో అప్పుడే గ్రహించాడు. రవి తన సరదా కోసం చేసిన పని ఒకరి ఇంటిని నాశనం చేసింది. రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిట్టను క్షమించమని కోరాడు. తను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఈ లోకంలో ప్రతి జీవికి నొప్పి ఉంటుంది. అలాగే తన కుటుంబం పట్ల ప్రేమ ఉంటుంది.